బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. యాదృచ్ఛికంగా రాహు సంచారం కూడా మీనరాశిలోనే ఉంది. కొన్ని ఇబ్బందులకు కారణమవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒకవైపు ఏమో జన్మరాశిలో శని సంచారం, రాహు సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితుల వల్ల అనుకున్నవి జరగకపోవటం, ఆలస్యమవుతూ ఉండటం, ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది వ్యక్తులని, మనం నమ్మినటువంటి వాళ్ళని, మనం విశ్వసించినటువంటి వ్యక్తుల్ని కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసును గాయపరిచేటట్టుగా మీరు మాట్లాడేటువంటి మాటలు మీ సమీపమైన భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. విందులు, వినోదాలు, శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణం అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. అయితే సెంటిమెంట్కి సంబంధించినటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి వస్తువులు, సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సంతానపరమైన అంశాలు, ఇతరత్ర స్థితిగతులు బాగున్నాయి. మీ సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు, వాళ్ళ వృద్ధి కోసం మీరు చేసే స్థితిగతులు సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కానీ మీనరాశి వారికి సంబంధించి మీ రక్త సంబంధికులు అవ్వచ్చు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ఏర్పడేటువంటి అపోహలు, అపార్థాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యక్తుల్ని అధికంగా నమ్మి, విశ్వసించి, వారికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యతనిస్తే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మన పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి స్థితిగతుల మీద వారు చెప్పేటువంటి మాటలు విని ఏ వ్యక్తులకు సంబంధించిన నిజస్వరూపాల్ని శని భగవానుడు ఇంతకాలానికి తెలియజేశాడని మనం అనుకుంటాం. కానీ మానసికమైన సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం వ్యక్తిగతమైనటువంటి విషయాలు అవ్వచ్చు. మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో రక్త సంబంధీకులైనటువంటి వ్యక్తులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో
వ్యక్తిగతమైనటువంటి అనవసరమైనటువంటి సంభాషణ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది, పదవులు బాధ్యతలు చేపడతారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. బదిలీలు పదోన్నతులకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భం. ప్రత్యేకించి మీనరాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. శని రాహుల యొక్క జన్మరాశిలోని సంచారం వల్ల తీవ్రమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి బాధలు అవ్వచ్చు, తలకు సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరిస్తే వచ్చినటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతులను చూస్తే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సర్పస్వరూపమైనటువంటి అధిదేవతా స్వరూపాల్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని పూజిస్తే సానుకూలవంతమవుతుంది. వీటికంటే విశేషించి మరిన్ని సానుకూలవంతమైన స్థితిగతులు రావటానికి, ఎందుకంటే మీ యొక్క వాక్స్థానం ధనస్థానంలోకి బుధుడికి సంబంధించిన సంచారం జరగబోతుంది. కాబట్టి సమీపమైన భవిష్యత్తులో కొన్ని రోజుల్లోనే మీ ఆర్థిక స్థితులు, మీ పేరు పలుకుబడులు ఇవన్నీ వృద్ధి చెందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటంతో పాటు జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకున్న, సర్పసూక్తాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉన్న, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేసిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ రాశిలోని విద్యార్థులకు అనుకూలం. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ బాధ్యతలు లభిస్తాయి. ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి ఫలితాలను కూడా తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇది ఈ వారం గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల కారణంగా ప్రత్యేకించి గవ ప్రశ్నని గురుదేవుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా క్రోడీకరించి ఈ వారంలో వివిధ రాశుల వారికి మేషం నుండి మీనం వరకు కూడా జరిగేటువంటి రాశిఫలం గోచార పరిస్థితులే కాదు, అతి ఖచ్చితత్వంతో ఉండటానికి గవ ప్రశ్నని క్రోడీకరించి చెప్పినటువంటి ఫలితాలు. దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా కొన్ని గ్రహ సంచార స్థితులు మారుతున్నటువంటి కారణంగా యుద్ధపూరితమైనటువంటి వాతావరణం, ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉండటం, కొంచెం ప్రపంచం మొత్తం కూడా ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ఉండేటువంటి గ్రహగతులు ఈ వారంలో ఉండబోతున్నటువంటి పరిస్థితిని మనం చూడబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల్ని శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.